Today the message is the impact of woman on life. ఈరోజు వాక్య భాగము ఒక స్త్రీ తన యొక్క కుటుంబం మీద జీవితం మీద వచ్చే ఇంపాక్ట్ ఏంటి అని. Every woman, whether you are married or not, every woman can bring impact in their family. ప్రతి ఒక్క స్త్రీ వివాహమైన వివాహం కాకపోయినా కూడా వారి యొక్క కుటుంబంలో ఏదో ఒక ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటారు. You may be too young now. ఇప్పుడు మీరు చాలా యవ్వన కాలంలో ఉండవచ్చు. One day you will be a greatest person to impact in the family, outside the family, in the society. ఒక రోజు మీరు సంఘంలో కావచ్చు, సొసైటీలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు గొప్ప ప్రభావం చూపించే స్త్రీగా ఉండబోతారు. Every woman has their individual personality. ప్రతి ఒక్క స్త్రీకి వారి వ్యక్తిగతమైన ఒక విధానం ఉంటుంది. If you use it for God and His glory, your life will be always blessed. మీరు గనక అది దేవుడి నిమిత్తం మన రాజ్యం నిమిత్తం ఉపయోగించినట్టయితే మీది జీవితం ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. Proverbs chapter 4 verse 1 says, సామెతలు 14:1 తెలియజేస్తుంది, the wise woman build her house, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, but her own hands the foolish one tears has down. మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఉడబెరుకును. A wise woman or the ordinary woman has tremendous influence in a family. జ్ఞానవంతురాలైన స్త్రీ యొక్క ప్రభావము ఒక కుటుంబంలో చాలా అధికముగా ఉంటుంది. Her words, తన యొక్క మాటలు, her attitudes, తన వ్యక్తిత్వము, her faith, తన విశ్వాసము, her wisdom, జ్ఞానము, her character, తన వ్యక్తిత్వము, her activities, తను చేసే పనులన్నీ, way of doing things, చేసే పనులు ఎలా చేస్తున్నారో అది everything shapes the atmospheres of the home. అవన్నీ కూడా ఒక కుటుంబ వాతావరణాన్ని నిర్ణయిస్తాయి. If the women does good, the house is good. స్త్రీ కనుక మంచిగా కుటుంబం కట్టినట్టయితే ఆ ఇల్లు బాగుంటుంది. If she is angered, the entire family is in confusion status. అదే స్త్రీ కోపంగా ఉన్నట్టయితే ఆ ఒక కుటుంబ పరిస్థితులన్నీ కూడా అనుమానముగా ఉంటాయి. The women are like a storm. ఒక స్త్రీలందరూ కూడా ఒక అలలతో సమానము. The storms, when it comes, the storms hit very badly. ఆ అలలు పైకి ఎక్కువగా రేగిస్తున్నప్పుడు అవి చాలా గట్టిగా తాకుతాయి తీరాన్ని. Storms breaks. ఆ అలలు కొన్నిసార్లు విరగొడతాయి కూడా. Storms collapse. ఆ అలలు కొన్నిసార్లు నాశనం చేస్తాయి కూడా. Storms, make in order. గట్టిగా వచ్చే అలలు కొన్నిసార్లు అన్ని విషయంలో చెదరేలా చేస్తాయి. Women are like that. కొన్నిసార్లు స్త్రీలు కూడా అలాగనే. When they get angry, వారికి కనుక కోపం వచ్చినట్టయితే equivalent to storms, అది ఒక అలలతో సమానము. it will break, అన్నిటినీ నాశనం చేస్తాయి, it will collapse, అన్ని రకాలుగా నాశనం చేస్తాయి. everything. The family is in your current situation. కుటుంబం మొత్తము కూడా మీరు వ్యవహరించే విధానంలోనే నడుస్తాయి. You build your home according to your attitude. మీ యొక్క కుటుంబంని వ్యక్తిత్వం ద్వారానే మీరు కట్టుకోగలుగుతారు. As I said, a woman has tremendous influence in the family. ఎలాగైతే నేను చెప్పానో ఒక స్త్రీ తన ఒక కుటుంబం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది The అని. Bible shows us that a woman walks with God. ఒక స్త్రీ గనక దేవుడి విశ్వాసంలో దేవుడితో నడిచినట్టయితే their family would be stronger, వారి యొక్క కుటుంబము చాలా గొప్పదిగా ఉంటుంది. and the family become peaceful, చాలా కుటుంబము సమాధానముగా ఉంటుంది. the family becomes spiritual, వారి యొక్క కుటుంబము ఆత్మీయంగా ఎదుగుతుంది. family become healthy, వారి యొక్క కుటుంబము ఆరోగ్యముగా ఉంటుంది. family become godly, వారి యొక్క కుటుంబము దైవికమైన జీవితంలో గడుపుతారు. and the family will become an example family to others. ఆ ఒక కుటుంబము ఇంకొక కుటుంబానికి కూడా మాదిరికరంగా అవుతారు. As I said, it is not only for the mothers, it is for every individual who is sitting here has a part in it. ఇక్కడికి వచ్చిన తల్లులు మాత్రమే కాదు, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇందులో ఒక భాగం ఉంది. I'm going to talk about 5 things today. ఈ రోజు నేను 5 విషయాల గురించి మాట్లాడబోతున్నాను. Number 1, మొట్టమొదటిగా
a godly woman builds the family spiritually. దైవికమైన స్త్రీ తన యొక్క కుటుంబంని ఆత్మీయంగా కట్టుకుంటుంది. A woman's faith influences the next generation. తన యొక్క విశ్వాసము మరో తరానికి కూడా ప్రభావం చూపుతుంది. It's like if you pray, your children will pray. అది ఎలాగంటే మీరు ప్రార్థన చేస్తే మీ పిల్లలు ప్రార్థన చేస్తారు. Sisters, if you read Bible in front of others, they will also do. సహోదరులందరూ కూడా మీరు ఒకళ్ళ వాక్యం చదవండి అయితే వారు కూడా వాక్యం చదువుతారు. I ask this question: have you ever pray in front of your children? మీ పిల్లల ముందు మీరు ఎప్పుడైనా ప్రార్థన చేస్తారా? Regularly. ఖచ్చితంగా ప్రతిరోజు. Can your children see when you read Bible? మీరు బైబిల్ చదువుతున్నప్పుడు మీ పిల్లలు చూస్తున్నారా? Can your brother see when you read or pray? మీ యొక్క సహోదరుడు మీరు ప్రార్థన చేసినప్పుడు చదువుతున్నప్పుడు చూస్తున్నారా? Can your husband see whether you pray or not? మీరు ప్రార్థన చేసినప్పుడు మీ యొక్క భర్త చూస్తున్నారా? Whatever you do, it will transform to the next generation. మీరు చేసేవన్నీ కూడా మరో తరానికి అది ప్రభావం చూపిస్తున్నాయి. In the Bible, two ladies, it talks about Lois and Eunice. బైబిల్లో ఇద్దరు వ్యక్తుల గురించి, లోయి అండ్ యునికేల గురించి. 2 Timothy chapter 1 verse 5 says, 2 తిమోతి 1:5 ఇలా తెలియజేస్తుంది. I remember your true faith. మీ విశ్వాసం నేను గ్రహిస్తున్నాను. That faith first lived in your grandmother Lois, ఆ ఒక్క విశ్వాసం మొదట మీ అవ్వైన లోయలో ఉంది, and into your mother Eunice. నీ తల్లి అయిన యునికేలలో ఉంది. And I know you now have the same faith. నాకు తెలుసు ఇప్పుడు నీకు కూడా అదే నమ్మకం, అదే విశ్వాసం ఉంది. From the grandmother, తన యొక్క అవ్వ నుంచి and to the mother, తన తల్లి దగ్గరికి transformed to the Timothy. ఇప్పుడు అది తిమోతి దగ్గరికి వచ్చింది. Paul told Timothy that sincere faith that lived in his grandmother first. పౌలు తిమోతి చెప్తున్నారు, మీ యొక్క అవ్వ దగ్గర ఉంది మొదట ఆ ఒక విశ్వాసము, Then to his mother. దాని తర్వాత మీ తల్లి దగ్గరికి. Because of their spiritual influence, Timothy became a strong servant of God. వారి యొక్క ఆత్మీయమైన ప్రభావాన్ని బట్టి తిమోతి ఒక దైవిక జనుడు అయ్యారు. That is the reason I told what you do influence your family. అదే కారణం చేత నేను చెబుతుంది, మీరు చేసే ఒక పని మీ యొక్క కుటుంబంలో ప్రభావం చూపుతుంది అని. Children or men or any person learn prayer, faith, kindness and goodness first from the home. పిల్లలు కానీ ఎవరైనా కానీ కుటుంబం నుంచే మొట్టమొదటిగా ప్రార్థన అయినా ఆరాధన అయినా మంచితనమునైనా నేర్చుకుంటారు. The mother who prays creates the spiritual covering over the family. ఏ తల్లి అయితే ప్రార్థన చేస్తారో ఆ తల్లి తన ఒక ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఒక కాపుదల కాస్తుంది తన కుటుంబాన్ని. The mother or the sister who prays in their home, they bring spiritual covering. ఒక తల్లి కానీ లేకుంటే ఏ సహోదరి కానీ వారు ప్రార్థన చేసేవారైతే వారి యొక్క కుటుంబంలో వారి యొక్క ఆత్మీయమైన కాపుదల కాస్తున్నట్టు. When the spiritual covering comes at home, ఆ కుటుంబంలో ఆత్మీయమైన కాపుదల ఉన్నప్పుడు they will be protected from evil spirit. ప్రతి చెడు ఆత్మల నుంచి వారు కాపుదల కాయబడతారు. They will be protected from unwanted problem. అది అనవసరమైన సమస్యల నుంచి వారు కాపుదల కాయబడతారు. They will be protected from unwanted challenges. అనవసరమైన సమస్యల నుంచి వారు కాపుదల కాయబడతారు. Protected from unwanted expenditures. అనవసరమైన ఖర్చులో నుంచి కాపుదల కాయబడతారు. It's in the mother's, is in the women's hand. ఇవన్నీ కూడా స్త్రీలో ఉంది, స్త్రీలు చేసే పనిలో ఉంది. The praying mother protect the family. ప్రార్థన చేసే ఒక తల్లి ఒక కుటుంబంని కాపుదల కాస్తుంది. Praying woman brings influence in the spiritual realm. ప్రార్థన చేసే ఆ స్త్రీ ఆత్మీయమైన లోకంలో ఒక ప్రభావాన్ని చూపిస్తుంది. This is what Joshua chapter 24 verse 15, the decision taken that I will worship the Jehovah whom you all worship. Such kind of question
asked by the women and they will implement inside the family. యెహోషువ 24:15 వచనం చూస్తున్నాం. నేను మాత్రమే యెహోవాని సేవించదును, మీరు ఏమైనా కానీ ఆ ఒక్క ప్రశ్నతో మన ఒక కుటుంబంని కట్టుకునే వారంగా ఉండాలి. So every mother is the reason who builds spiritual atmosphere strongly at home. తన యొక్క కుటుంబంలో గొప్ప ఆత్మీయమైన ప్రభావంను చూపించేది స్త్రీ. I always tell about my mom. నేను ఎప్పుడు కూడా నేను నాకు తల్లి గారి గురించి చెప్తుంటాను. My mom gets up early in the morning, she will pray. ఉదయ కాలం నేను లేచి ప్రార్థన చేస్తుంది. తను Early morning she will read Bible. ప్రతి ఉదయ కాలం వాక్యము చదువుతుంది. You know how Bible, I have seen so many Bibles. తన ఒక బైబిల్ అనేకమైన బైబిల్స్ నేను చూస్తుంటాను. Every time she read and finish and she'll buy a new Bible. ప్రతిరోజు ఒక బైబిల్ ని పూర్తిగా చదివి ముగించినట్టయితే మరొక బైబిల్ కొంటారు. So many Bibles. చాలా బైబిల్స్ ఉన్నాయి తన దగ్గర. And once her eyesight started to fade, she asked me for the bigger letter. తన ఒక కంటి చూపు తగ్గుతున్నప్పుడు తన పెద్ద అక్షరాలు కనబడే బైబిల్ ని అడిగారు. Until the last day she was reading Bible. చివరి రోజు వరకు కూడా తను బైబిల్ చదువుతూనే ఉన్నారు. When she passed away, I was just looking at the Bible. Her Bible, I took it. తను దేవుని దగ్గర నిద్రించినప్పుడు నేను తన బైబిల్ ని చూశాను. It was so surprise for me. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. That every verses she put underline. ప్రతి ఒక్క వచనం ని కూడా అండర్లైన్ చేసి, some of the verses above the verse my name is written. కొన్ని వచనముల మీద నా పేరు రాయబడి ఉంది. Some verses my sister, some verses my brother, some verses grandchildren. కొన్ని వచనముల మీద నా సహోదరుడు, నా సహోదరి, వాళ్ళ మనవలు, మనవరాల పేర్లు రాయబడి ఉన్నాయి. Where I could understand she prayed and received such verses for us. తను ప్రార్థన చేసి ఆ వచనంలో మా నిమిత్తం దాని దేవుడి దగ్గర నుంచి పొందుకుంది అని. That is something powerful. అది చాలా గొప్ప వచనము. She always had a practice of reading Bible until her death we saw. తను చనిపోయే రోజంత వరకు కూడా తన వాక్యము చదువుతూనే ఉండడం మేము చూస్తూనే ఉన్నాము. That transformed to us. అది మా దగ్గరికి వచ్చింది. Early morning getting up and praying, that practice from my mom. ఉదయ కాలం లేచి ప్రార్థించే ఒక అలవాటు అది నా తల్లి దగ్గర నుంచి నాకు వచ్చింది. Early morning praying, that practice, and the early morning reading the Bible practice, we got it from our mom. ఉదయ కాలం లేచి ప్రార్థించడం, ఉదయ కాలం నుంచి వాక్యము చదవడం అనేది మా తల్లి దగ్గర నుంచి మాకు వచ్చిన అలవాటు. She brought the spiritual inside the home. ఆ ఆత్మీయతని తన గృహంలోకి తీసుకొచ్చింది తానే. Sisters, can you bring spiritual influence in your home? సహోదరులందరూ కూడా మీ యొక్క కుటుంబంలో ఆ ఆత్మీయ ప్రభావాన్ని మీరు తీసుకురాగలుగుతున్నారా? Let us have a self analyze today. మనం పరిశీలించుకుందాం ఈసారి. In your home, what kind of noise is coming out all the time? మీ యొక్క గృహంలో ఏ శబ్దం అధికముగా వినబడుతుంది ఎప్పుడు? Time to time different noise will come. ఒక్కొక్క సమయానికి ఒక్కొక్క వాయిస్ ఒక్కొక్క శబ్దం మనం వింటూ ఉంటాం. Nowadays children, they don't disturb the parents. ఈ మధ్య కాలంలో పిల్లల దగ్గర కూడా తల్లిదండ్రులు డిస్టర్బ్ చేయట్లేదు. Because they all have a mobile phone in their hands. ఎందుకంటే వాళ్ళ చేతిలో మొబైల్ ఫోన్ ఉంది కాబట్టి. They will be inside the room with the Instagram and other Snapchat or something else. వారు సోషల్ మీడియాలో ఉండుకుంటూ వారి రూమ్ లో వారు ఉంటూ ఉంటారు. Mom will have some other program to watch, some serials. తల్లి గారందరికీ సీరియల్స్ లేకుండా మిగతా చూడడానికి వారికి ఉన్నాయి. And then the father, when he comes, it will be a news. తండ్రి వచ్చినప్పుడే న్యూస్ చూస్తూ ఉంటారేమో. What Chandrababu Naidu is doing, what Shivakumar is doing, what Rajshekhar is doing, all this, not his Jagan Mohan is doing. This all his plan. వారి ఇంటికి వచ్చినప్పుడు పెద్దవారు వారు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు, మిగతా వారు ఏం చేస్తున్నారు అని వాళ్ళు చూస్తున్నారు. So when he comes, the channel changes. వారు వచ్చినప్పుడు ఆ ఛానల్ మారుతాయి. Until he comes, some other channel. తను వచ్చేంత వరకు వేరే ఛానల్ ఉంటుంది. My question is, what noise comes out from your home? మీ యొక్క గృహంలో నుంచి ఏ శబ్దం అధికంగా బయటకు వస్తుంది అనేది నా ప్రశ్న. That determine the atmosphere of your home. మీ యొక్క కుటుంబం యొక్క వాతావరణంని అదే నిర్ణయిస్తుంది. If the serial is continuously going, continuous serial problem will be there in your home. ఆ సీరియల్ కనుక మీకు నిరంతరం చూస్తే అలవాటు ఉన్నట్టయితే సీరియల్ లో వచ్చే సమస్యలన్నీ మీ కుటుంబంలో నిరంతరంగా జరుగుతాయి. If you are watching continuous news, I tell you, you will lose your peace. మీరు నిరంతరం వార్తలు చూసే వ్యక్తిగా ఉన్నట్టయితే మీ యొక్క సమాధానాన్ని మీరు కోల్పోతారు. I saw few days
political environment in Tamil Nadu, I lost my peace. ఒక తమిళనాడులో పొలిటికల్ జరుగుతున్న పరిస్థితులను చూసినప్పుడు నా సమాధానం నేను కోల్పోయాను. One day I told my wife, I'm very tired, I want to sleep. ఒక రోజు నేను నీ భార్యకి చెప్పాను, నేను అలసిపోయి నిద్రపోవాలని చెప్పి. After 5 minutes I got up and I went to her and she told, why you did not sleep? నేను 5 నిమిషాల తర్వాత వెళ్ళి తన దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు నువ్వు మీరెందుకు పడుకోలేదని చెప్పి నేను అడిగినప్పుడు, I told the election results are disturbing me. ఆ ఒక ఎలక్షన్ రిజల్ట్స్ అనేది నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. What you see, what you watch, what is going on in your home makes or will decide the atmosphere in your home. మీరు చూస్తుంది, మీరు ఆలోచిస్తుంది అనేది మీ కుటుంబ వాతావరణం నిర్ణయిస్తుంది. Hallelujah. Hallelujah. If you are sitting and being with the Lord, then the atmosphere changes. మీరు కూర్చొని దేవుడి పాదాల దగ్గర మీరు కూర్చున్నట్టయితే ఆ ఒక పరిస్థితులు మారతాయి. If you are praying, if you are meditating inside the home, my mom always used to say, inside the home, not fighting, not arguing, noise to come out, always praying and worshiping, noise have to come out. ఆ తల్లిగారు ఎప్పుడు కూడా చెప్తుంటారు, గృహంలో నుంచి గొడవలు కావచ్చు లేకుంటే అరుపులు కావచ్చు రాకూడదు, కానీ ఎప్పుడు కూడా ప్రార్థించే మాటలు మాత్రమే రావాలి. If you go through all these things, the atmospheres change the same way. If you are going to be with our God, that spiritual atmosphere changes in your home. మీరు దేవుడితో ఉన్న కాలం అంతా కూడా మీరు దేవుడితో గడిపిన కాలంని బట్టి ఆ కుటుంబ పరిస్థితులన్నీ కూడా మారుతూ ఉంటాయి. You know, in my home I put speaker in every room. పాస్టర్ తన ఇంట్లో తన ప్రతి ఒక్క గృహంలో కూడా ఒక స్పీకర్ పెట్టి ఉంచారు. Morning I start the worship song, the entire day all the room let the worship goes on. ఉదయ కాలం నేను ప్రారంభిస్తాను ఒక పాటలన్నీ కూడా రోజంతా కూడా ఒక సాంగ్స్ అన్ని కూడా ఉండడానికి. I believe in, even I'm not there, let the worship song goes so that the angels will listen and ascend all the time. నేను ఇక్కడ ఉన్నా లేకున్నా కూడా ఒక పాట వినిపించును గాక, దాన్ని బట్టి ఒక దేవదూతల యొక్క సన్నిధి ఇక్కడ ఉండును గాక అని. This is my expectation. Angels have to come, angels have to go up, they have to bring the words every day for me in my home. That's my desire. దేవదూతలు కదలడము వెళ్ళడము రావడము నాకు గృహంలో జరగాలి, ప్రతి రోజు కూడా నాకు వాక్యంతో దేవుడు నాతో మాట్లాడాలి అని చెప్పేది నా ఆశ. I speak to all my sisters' hearts. Would you love to bring such kind of atmosphere in your home? మీ ఇంట్లో అటువంటి వాతావరణం తీసుకురాగలుగుతారా అని చెప్పి ప్రతి సహోదరుని కూడా నేను అడుగుతున్నాను. I want to speak to all my sisters. Please bring such kind of atmosphere in your home. నా సహోదరులందరితో నేను వేడుకుంటున్నాను, మీ యొక్క కుటుంబంలో అటువంటి పరిస్థితులు మీరు తీసుకురండి. Your home will be blessed. మీ యొక్క కుటుంబం ఆశీర్వదించబడుతుంది. Your home will be grown up in spiritual realm. మీ యొక్క కుటుంబం ఆత్మీయంగా ఎదుగుతుంది. Hallelujah. హల్లెలూయా. There is a song I like, even in Telugu. Neetone undudaya. If you know, can you sing? Come on. నా జీవిత వాంఛయా నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. Sing everyone together. నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయా నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేరు. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. We're all going to sing one more time. మరొకసారి మనం అందరం కూడా పాడబోతున్నాం. That must be our desire in our home. మన యొక్క గృహంలో మనకు అటువంటి ఆలోచన ఎప్పుడు కూడా ఉండాలి. You know, today I'm speaking like this. My sisters, I wanted to see your house spiritual atmosphere must change. ప్రతి ఒక్క గృహంలో కూడా ఆత్మీయమైన ఒక లోకము మారాలి. Your house spiritual atmosphere
must be changed. మీకు ఆత్మీయముగా మీ యొక్క గృహంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా మారాలి. Oh, hallelujah. హల్లెలూయా. How many of you are expecting my house atmosphere must change? నా యొక్క గృహంలో పరిస్థితులు మారాలి అని చెప్పి ఎంతమంది అనుకుంటున్నారు? Raise your both the hands. రెండు చేతులు పైకెత్తి Pray a short prayer. చిన్న ప్రార్థన ప్రార్థించండి. ఇప్పుడు In my home, Lord, నా గృహంలో ప్రభువా, let there be spiritual atmosphere. ప్రతి ఆత్మీయ పరిస్థితి, No arguments, ఎటువంటి గొడవలు, no fight. ఎటువంటి గొడవలు, Only the spiritual atmosphere. కేవలం ఆత్మీయమైన అలవాట్లు మాత్రమే. Yes, Lord. ప్రతి ఒక్కరము కూడా నీతోనే ఉండుడే నా జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుడే నా హృదయ తపనయ్యా. నీతోనే ఉండుడే నా జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుడయే నా హృదయ తపనయ్యా. యేసయ్యా, నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా, నిన్నే కదా నా ముందు నిలిపేను. That become our desire. అది మన ఆశ అయి ఉండాలి. That become our expectation every time. ప్రతిరోజు అదే మనకి ఆశ అయి ఉండాలి. Being with God, దేవుడితో ఉండాలి అని, taking the decisions of spiritual way all the time. ఆత్మీయంగానే ప్రతి నిర్ణయము తీసుకోవడం ప్రతిసారి. And the second thing, a woman words shapes the atmosphere of every home. ప్రతి కుటుంబంలో ఉన్న పరిస్థితులు సహోదరి యొక్క స్త్రీ యొక్క మాటని బట్టి ఉంటాయి. Sister, your words change the atmosphere of your home. సహోదరి, మీ యొక్క మాట తీరు కుటుంబంలో పరిస్థితులు మార్చుతాయి. Your words can heal or wound. మీ యొక్క మాటలు గాయపరచగలవు, స్వస్థపరచగలవు కూడా. How you use your words are so important, sisters. మీ యొక్క మాటలు ఎలా మీరు ఉపయోగిస్తున్నారు అనేది చాలా చాలా ప్రాముఖ్యం సహోదరులందరూ. Proverbs chapter 15 verse 1. సామెతలు 15:1. A gentle answer turn away the wrath, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, but a harsh word stirs up anger. నొప్పించు మాట కోపముని రేపును. How is your words? మీ యొక్క మాట ఎలా ఉంది? Are you using your words softly? మీ యొక్క మాట మృదువైన మాటగా ఉంటుందా? Some people words are very soft, but the injection is so strong. కొంతమంది మాట మృదువుగా ఉన్నా కానీ ఆ ఇంజెక్షన్ మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. You speak very soft, మీరు మృదుగానే మాట్లాడతారేమో, but you inject very strongly. కానీ దాన్ని చెప్పాల్సిన మాటని మాత్రం గట్టిగానే చూపిస్తారు. Your words and your actions are so important in the home. మీ యొక్క మాట మీ యొక్క చేష్టలు చాలా చాలా ప్రాముఖ్యము. Peaceful words bring unity into the family. సమాధానకరమైన మాటలు కుటుంబంలో ఏకత్వాన్ని తీసుకువస్తాయి. Encouraging words strengthen children and the husband and the brothers and the friends strongly. ఉపయోగించే మాటలు ఒక సహోదరుని కావచ్చు, భర్తని కావచ్చు, పిల్లలందరినీ కావచ్చు కూడా వాళ్ళు సేద తీస్తాయి. Wise words brings harmony in the family. జ్ఞానపూరితమైన మాటలు ఒక కుటుంబంలో సమాధానం తీసుకొస్తాయి. But negative words can damage relationship in the family very deeply. కానీ చెడు మాటలన్నీ కూడా కుటుంబంలో ఎన్నో సమస్యలు తీసుకొస్తాయి, బంధవ్యంలో ఎన్నో సమస్యలు తీసుకొస్తాయి. It's like one spark can burn the entire forest. చిన్న అగ్గిరవ పూర్తి అడవిని కూడా తగిలిపెట్టినట్టుగా Your one word which you did not think and speak can destroy the entire family. ఆలోచించకుండా మీరు మాట్లాడే ఒక్క మాట కుటుంబం మొత్తాన్ని నాశనం చేయగలుగుతుంది. The same time
one loving word can restore the peace in your family. అదే సమయంలో ఒక ప్రేమ కలిగిన మాట మీ యొక్క కుటుంబంని మరలా కట్టగలుగుతాయి. May the Lord give you the wisdom and the knowledge to use your words spiritually. ఆత్మీయంగా మీరు మాట్లాడడానికి దేవుడు మీకు ఆ జ్ఞానం నీకు శక్తిని అనుగ్రహించును గాక. I was in a meeting last week. పోయిన వారం ఒక మీటింగ్ లో ఉన్నాను. Two people were arguing like anything. ఒక ఇద్దరు వ్యక్తులు ఎక్కువగా వారు ఆర్గ్యూ చేసుకు గొడవ పెట్టుకుంటున్నారు. Using such kind of harsh words. చాలా కోపమైన మాటలు, చాలా చెడు మాటలు ఉపయోగించుకుంటూ. In between I went out and brought the 2 teas and gave to both of them. మధ్యలో వెళ్ళి నేను 2 టీ తీసుకొచ్చి వారిద్దరికి ఇచ్చి I told them to be quiet for 1-2 minutes. ఒక 2 నిమిషాలు మీరు మౌనంగా ఉండగలరా అని చెప్పి అడిగి, in between I asked one question to one person. మధ్యలో ఒక ప్రశ్న ఒక వ్యక్తిని అడిగాను. What promise word God has given you this month beginning? ఈ యొక్క మాసంలో మొదట్లో దేవుడు ఇచ్చిన వాగ్దాన మాట ఏంటి మీకు అని. He started to cry. ఆయన కన్నీళ్లు విడడం మొదలు పెట్టారు. He said, oh, I remember what word God gave me, but I'm unnecessarily fighting here. నాకు దేవుడు ఇచ్చిన మాట నాకు తెలుసు, ఎందుకు నేను ఇక్కడ ఎంత గొడవ పెట్టుకుంటున్నాను అని. One wise words can change the atmosphere, my brother. ఒక జ్ఞానపూరితమైన మాట ఒక పరిస్థితిని మార్చగలదు సహోదరుడా. One wise word can change the atmosphere, my sister. ఒక జ్ఞానపూరితమైన మాట పరిస్థితిని మార్చగలదు నా సహోదరి. My beloved brothers and sisters, the words are so strong sometimes. నా ఒక సహోదరులారా, ఒక మాటను మనం ఉపయోగించేది చాలా కఠినంగా ఉంటాయి కొన్నిసార్లు. Words are danger than the wounds. ఆ ఒక గాయముల కంటే మాటలు చాలా బాధ కలిగిస్తాయి. Wounds can be healed. The words which you put it in front of somebody cannot take it back. ఆ ఒక గాయములైన ఒక రోజు స్వస్థపరచబడతాయి, కానీ మీరు మాట ఏదైతే ఉపయోగిస్తారో ఒకరి దగ్గర అది ఎప్పటికీ గాయంగానే ఉంటాయి. Until they die, they will remember the word what you spoke. మీరు వారు మరణించేంత వరకు కూడా మీరు మాట్లాడిన మాట వారు జ్ఞాపకం చేసుకునే ఉంటారు. That's what the wound which is outside will be healed. బయట కనబడే గాయములన్నీ కూడా త్వరగానే మానిపోతాయి. With your words, the wound what you developed inside the heart cannot be healed. కానీ మీ మాటల ద్వారా హృదయంలో ఉన్న ఒక గాయములు మాత్రం ఎప్పుడు కూడా స్వస్థపరచబడవు. Every home there is argument. ప్రతి ఒక్క గృహంలో కూడా ఏదో ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది. Every home there is a word, usage of the heavy words and the wrong words also. ప్రతి గృహంలో కూడా ఏదో కఠినమైన మాట లేకుంటే గట్టి మాట ఉపయోగిస్తున్న వారు ఉంటారు. But the 2 words you learn all the time. కానీ 2 మాటలు మీరు ఎప్పుడు కూడా నేర్చుకోండి. For men, this is the secret for to be peace with your partner or your sister, whoever it may be. పురుషులకందరికీ కూడా మీ యొక్క భార్యలతో మీరు సమాధానంగా ఉండాలంటే ఇదే మీకు సూచన. Sorry. క్షమించమన్నాడు. Sorry if you say, that's it. క్షమించమని మీరు అడిగినట్టే అంతే చాలు. Ladies, there is a problem. స్త్రీలందరికీ కూడా ఒక సమస్య. Accepting their mistakes, it's not easy. వారు ఒక తప్పిదములు వారు ఒప్పుకోవడం చాలా కష్టము. They don't want to see the failures. వారు ఓటమిని చూడడానికి ఇష్టపడరు. That is their habit. అది వారి అలవాటు. That's the way God developed them. అదే వారి దేవుడి సృష్టి అలాగా ఉంది. They will not ask quickly sorry. వారు వెంటనే వేగంగా క్షమించమని అడగరు. But asking sorry, you are not failed. మీరు క్షమించమని అడుగుతున్నట్టయితే అది ఓడిపోయినట్టు ఒప్పుకోవడం కాదు. Indirectly asking sorry, you are winning. ఆ ఒక క్షమించమని అడుగుతున్నప్పుడు మీరు గెలుస్తున్నట్టు. So asking sorry is not for your reputation is spoiled. మీరు సారీ క్షమించమని అడుగుతున్నప్పుడు మీ యొక్క రెప్యుటేషన్ కిందికి రావట్లేదు. Sorry, you are winning something. మీరు క్షమించమని అడుగుతున్న ప్రతిసారి మీరు గెలుస్తున్నారు. I went for a meeting. నేను ఒక మీటింగ్ కి వెళ్ళాను. Something they were accusing me. నన్ను ఒక నింద మోపుతున్నారు నా మీద. I know I can argue and win it. నేను అది మాట చెప్పి నేను గెలవచ్చు. I started arguing. నేను మాట్లాడడం మొదలు పెట్టాను. In between, Holy Spirit reminded me, why can't I ask sorry? I said simply, sorry, what did happen? మధ్యలో నాకు పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేసిన దాన్ని బట్టి నేను వెంటనే జరిగిన దానికి క్షమించని అడిగాను. It's not a big sin or it's not a big mistake, even the small matter. అది పెద్ద పాపం పెద్ద తప్పేమని కాదు, చిన్న విషయమైనా కూడా క్షమించమని అడగమని. In the future I will take care of it. భవిష్యత్తులో నేను దాన్ని చూసుకుంటాను అని. And they said, okay, that's okay, fine. వెంటనే ఆ పరిస్థితిని సరే పర్లేదు అని చెప్పేసి తనే దాన్ని అక్కడ Now when I have to go for a drink to water, నేను అక్కడ నీళ్ళు తాగడానికి వెళ్తున్నప్పుడు this guy still sitting in the table. ఆ ఒక సహోదరుడు అప్పటికి అక్కడ టేబుల్ మీద కూర్చున్నారు. I was going out and smiling within me. నేను బయటికి వెళ్తున్నాను, నేను నవ్వుకుంటున్నాను. Asking one small sorry, I won it. నేను క్షమించమని అడిగిన చిన్న మాటను బట్టి నేనే గెలిచాను. If I would have not asked that, still the argument will continue. నేను అడగకపోయి ఉంటే ఆ ఒక గొడవ పెరిగేది.
I will be failed maybe. అది నేనే చివరిగా ఓడిపోయేవాన్నేమో. Asking sorry is not going to put you down. Asking sorry is going to take you to the next level. క్షమించమని అడగడం అనేది మిమ్మల్ని తగ్గించుకున్నట్టు కాదు. క్షమించమని అడిగేది మీరు ఇంకొక లెవెల్కి మిమ్మల్ని తీసుకువెళ్ళేది. Sister, learn to ask sorry. సహోదరి, మీరు క్షమించమని అడగడం నేర్చుకోండి. Brothers, సహోదరులందరూ with sorry, సారీతో పాటు you have to buy saree also. మీరు సారీతో పాటు శారీని కూడా కొనండి. Then they will become all right. దాని తర్వాత వారు That is the experience so far. అది ఇప్పుడు వారికి అదే అనుభవము. Especially all the South Indian ladies. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉన్న వారందరూ Saree and saree. సారీతో పాటు శారీ కూడా. Both will fix every problem. ఆ రెండు విషయంలో అన్ని సమస్యలను కూడా తీరుస్తాయి. Be ready to ask that so that the atmosphere will change. క్షమించమని అడగడానికి సిద్ధంగా ఉండండి. ఆ పరిస్థితులు మారతాయి. Your home will be so nice. మీ యొక్క గృహము ఎంతో గొప్పదిగా ఉంటుంది. Thirdly, మూడోదిగా a woman's character brings strength to the home. ఆ ఒక స్త్రీ వ్యక్తిత్వము కుటుంబానికి బలాన్ని తీసుకొస్తుంది. You see, Proverbs chapter 31 verse 10 to 12. సామెతలు 31:10 నుంచి 12 వచనం వరకు మనం చూసినప్పుడు, A wife of noble character who can find? She is worth far more than the rubies. గుణవతైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. The Bible describes various women as చాలామంది స్త్రీలను కూడా బైబిల్ ఇలా వర్ణిస్తుంది. hardworking, కష్టపడే స్త్రీ, trustworthy, నమ్మకమైన స్త్రీ, compassionate, కనికరము గల స్త్రీ, wise, జ్ఞానము గల స్త్రీ, faithful. విశ్వాసయోగ్యత గల స్త్రీ. Her family feels secure because of her character. తన వ్యక్తిత్వం ద్వారా తన యొక్క కుటుంబం అన్ని కూడా గట్టిగా కట్టబడుతుంది. Your character is strength for your family. మీ యొక్క వ్యక్తిత్వమే మీ కుటుంబానికి ఒక బలము. Your attitude is your strength for your family. మీ యొక్క వ్యక్తిత్వమే మీ కుటుంబానికి ఒక బలము. Not the beauty, అందము కాదు, not the thing that what you do. మీరు చేసే పని కాదు. Only your character add more strong in your family. మీ యొక్క వ్యక్తిత్వమే కుటుంబానికి ఎంతో బలాన్ని తీసుకొస్తాయి. You see, Proverbs chapter 31 verse 30 says, సామెతలు 31:30 తెలియజేస్తుంది, beauty may fade, అందము మోసకరము, but godly character leaves a lasting legacy. కానీ యెహోవాను భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. The beauty what we have all temporary. మనకున్న సౌందర్యం అంతా కూడా తాత్కాలికము. You know, brothers, the day you saw her, సహోదరులందరూ కూడా మీరు మొట్టమొదటిసారి మీరు తను చూసినప్పుడు, మీ భార్య చూసినప్పుడు, in the universe like her nobody is there. That's what you fallen in love. ఈ యొక్క లోకంలో తన వంటి సౌందర్యం ఎవరు లేరని చెప్పేసి మీరు తన ప్రేమలో పడి ఉండవచ్చు. But after some time, కొన్ని రోజుల తర్వాత she don't look the same. తన అలాగనే మళ్ళీ కనబడకపోవచ్చు. Shape change, ఆ యొక్క వ్యవహారం, skin change, ఆ యొక్క స్కిన్ మారుతుంది, everything change. పరిస్థితులను కూడా మారవచ్చు. All this outward appearance will change. ఆ యొక్క బయటికి బాహ్యం కనిపించే అన్ని కూడా మారిపోతాయి. But the day you saw as the same way, the character remains. ఏ రోజైతే మీరు చూసారో ఆ వ్యక్తిత్వం మాత్రం ఎప్పటికీ అలాగనే ఉంటుంది. Not the outward appearance. బయటికి కనిపించేది కాదు. Today in the world, everybody tried to shape the outward appearance. ఈ యొక్క లోకంలో బయట కనిపించే బాహ్య శరీరాన్ని ఏదో రకంగా మార్చుకోవాలని లోకం ప్రయత్నిస్తుంటుంది. You don't have to shape outward appearance, you have to shape inward appearance. బయట కనిపించే బాహ్య శరీరంని కాదు, లోపల కనిపించే ఒక అంతరంగ శరీరంని గురించి మనం ఆలోచించాలి. Outward appearance go quickly out. బయటికి కనిపించే బాహ్య శరీరం ఎప్పుడు కూడా వెళ్ళిపోతుంది ఒక రోజు. Some ladies you had a long hair, కొంతమందికి చాలా పొడవైన జుట్టు ఉంటుంది, but you have now very little. కానీ కొంతమంది కొంత చిన్నగా ఉంటుంది. One bad water can take out everything. ఒక చెడు నీళ్లు చాలు మొత్తం అన్ని కూడా తీసివేయడానికి. One bad shampoo can take away all the hair. ఒక చెడు షాంపూ చాలు మొత్తం ఎంటికలన్నీ కూడా తీసివేయడానికి. One fair and lovely can fade your face. మీ ఒక ఫేర్ అండ్ లవ్లీ మీ ఫేస్ నే పూర్తిగా మార్చగలుగుతుంది. I know one of my relative only. నాకు బంధువే ఒకరు ఉన్నారు. She used to put fair and lovely 10 minutes. 10 నిమిషాలు ఆ ఫేర్ అండ్ లవ్లీ రుద్దుకుంటూ ఉంటారు. Finally she become more darker than ever before. అంతకంటే ఎక్కువగా తను డార్క్ అయిపోయారు ఇప్పుడు. And thank God somebody put case against the fair and lovely. Now they should not use the name. ఇప్పుడు ఫేర్ అండ్ లవ్లీ మీద కేసు వేశారు. ఇప్పుడు ఆ పేరు వాళ్ళు వాడుకోకూడదు. Using this cream you will become fair. That is a
That is a fake news. ఈ యొక్క క్రీమ్ వాడితే మీరు ఫేర్ అవుతారు అనేది ఫేక్ న్యూస్. ఇప్పుడు My friend who is in Abu Dhabi now, అబుదాబిలో ఒక స్నేహితుడు నాకున్నారు. his name is Anbu. ఆయన పేరు అన్బు. Anbu will have all the time Fair and Lovely. అన్బుకి దగ్గర ఎప్పుడు ఫేర్ అండ్ లవ్లీ ఉంటుంది. And every time he put in his face. ఎప్పుడు కూడా తన ముఖం రాసుకుంటూ ఉంటారు. Finally one day I saw his face, it looks like burned out. ఒక రోజు నేను తన ముఖం చూసినప్పుడు కాలిపోయినట్టుగా అనిపించింది. And it's like put it in the tandoori. తందూరిలో పెట్టారేమో అనిపించింది. What I try to convince you is నేను చెప్పేది ఏమిటంటే మీకు not the outward appearance, బయటికి కనిపించే బాహ్య శరీరం కాదు, the hours and the time what you spend for decorating yourself, spend for decorating your character. మీ గడిపే ఆ సమయం అంతా బాహ్య శరీరాన్ని డెకరేట్ చేసుకోవడానికి, మిమ్మల్ని అంతరంగ శరీరాన్ని డెకరేట్ చేసుకోవడానికి మీరు సమయం ఇవ్వండి. The modern world, the beauty parlor which has come, ఇప్పుడు మోడర్న్ వరల్డ్ బ్యూటీ పార్లర్ అనేది ఏదైతే వచ్చిందో, our young age we never saw such things. మన యవ్వన కాలంలో మనం చూసే ఉండకపోవచ్చు అవన్నీ. Only in the 5-star hotels will be there. 5-స్టార్ హోటల్స్ లో ఉండేటివి Now it's everywhere. ఇప్పుడు అన్ని చోట్ల ఉన్నాయి. In those days the saloon and all will be looks like very poorest one. ఆ రోజులలో సెలూన్స్ మనం చూసినప్పుడు చాలా తక్కువగా కనిపించేది. Now if somebody has the saloon, they will become very rich. ఇప్పుడు సెలూన్ ఎవరికైతే ఉందో వారు పెద్ద ధనవంతులుగా ఉన్నారు. Because of our sisters, మన సహోదరులందరినీ బట్టి they go for hours and hours and hours and hours and hours and hours and hours. గంటల కొద్ది వెళ్తూనే ఉంటారు. And finally he does nothing, simply touch and he take money. చివరిగా వారు చేసేది ఏం లేదు, కేవలం ముట్టుకొని డబ్బులు తీసుకుంటున్నారు. I'm not against for going beauty parlor. Go. నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళడానికి వ్యతిరేకం కాదు, వెళ్ళండి. Spend all your husband money. మీ భర్త డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టండి. Only problem for me is నాకు ఒకటే ఒక సమస్య ఏంటంటే, when you come out we have to recognize you. మీరు బయటికి వచ్చినప్పుడు మేము గుర్తుపట్టుకోవాలి. If we cannot recognize, మిమ్మల్ని గుర్తుపట్టకపోయినట్టయితే that will be very sad. అది చాలా బాధగా ఉంటుంది. And one day it happened like this in my family. నా కుటుంబంలో ఒకసారి జరిగింది ఇలా. I don't want to tell the name. Somebody went to the beauty parlor, came back, ఒకరు పార్లర్కి వెళ్ళిన కుటుంబంలో వారు తిరిగి వచ్చినప్పుడు knocked the door, వారు డోర్ కొట్టినప్పుడు her father opened the door and closed it again. తన తండ్రి డోర్ ఓపెన్ చేసి మరలా మూసారు. And he told the next door, ఆయన వెళ్ళి ఇంకొక తలుపు she కొట్టండి. told daddy, me. తను చెప్పారు నేనే డాడీ అని. Again he opened, మళ్ళా నీవా you, నీవా, I can't find you. నేను గుర్తుపట్టలేకపోతున్నాను. Every street there is dog. Have you seen? ప్రతి ఒక్క వీధులలో కూడా కుక్క ఉంటాయి. In India only one place you cannot find street dogs, which is in Nagaland. మీరు ఒక భారతదేశంలో కుక్కని కనుగొనైన ఒకటే ఒక రాష్ట్రం ఏది ఉందో అది నాగాలాండ్. In Nagaland if the dogs come out they will put soup immediately. నాగాలాండ్ కుక్కలు బయటికి వచ్చినట్టు వెంటనే దాని సూప్ తీసుకొని తాగుతారు. In Delhi all the street there will be dogs. ఢిల్లీలో ఉన్న ప్రతి వీధిలో కూడా కుక్కలు ఉంటాయి. And the dogs has the unity and the uniqueness. వారి డాగ్స్ అందరికి కూడా ఒక ప్రత్యేకత ఉంది, వారి ఐకత్వం కూడా ఉంది. The dog will not allow other dogs to come into that ఆ కుక్కలన్నీ కూడా ఆ ఒక వీధిలోకి మరో కుక్కలు రాకుండా చేస్తాయి. The same street person comes, it will not bark. అదే వీధిలో ఉన్న వ్యక్తులు వచ్చినట్టయితే అవి అరవవు. Anybody unrecognized person comes, then only it will start to bark. మరొక వ్యక్తి గుర్తుపడని వ్యక్తి ఎవరైనా వచ్చినట్టయితే వారి మీద అరుస్తాయి. Is that right? That is the thing. One day I was sleeping nicely. ఒక రోజు నేను మంచిగా నిద్రపోతున్నప్పుడు The dogs started to bark like anything. ఆ కుక్కలన్నీ కూడా చాలా ఎక్కువగా అరుస్తున్నాయి. All dogs has come. ఆ కుక్కలన్నీ కూడా వచ్చాయి. I got upset. It was in the afternoon. అది మధ్యాహ్న కాల వేళ. I was so tired, I want to sleep, but why these dogs are making so much of noise? ఎందుకు ఇంత శబ్దం చేస్తున్నాయని చెప్పేసి నేను నిద్రపోవాలనుకుంటే ఎందుకు ఇంత శబ్దం చేస్తున్నాయని అనుకున్నాను. Out and I saw one girl was walking on the street. బయటికి వెళ్ళి చూసినప్పుడు ఒక స్త్రీ నడుస్తుంది ఒక వీధిలో. And she was, instead of walking straight, she was walking like this. తను మామూలుగా నడవాల్సింది పోయి హై హీల్స్ వేసుకొని పొడుగా నడుస్తుంది. I was so surprised to see who is this girl. నేను ఆశ్చర్యపోయి చూశాను ఎవరి అమ్మాయి అని. Every dog is behind her. ప్రతి కుక్క తన వెనకాలే ఉంది. Finally she entered into the home. I know this girl. నేను చివరిగా ఒక ఇంటికి చెల్లింది. అప్పుడు నేను వెంటనే గ్రహించాను నాకు తెలిసి అమ్మాయి అని. I told my wife, why this girl is from this street only, why these dogs are making too much noise? ఈ అమ్మాయి ఈ వీధిలో నుంచి వచ్చింది కదా, అయినా కూడా కుక్కలు ఎందుకు అరుస్తున్నాయని.
Later come to know that she went to the beauty parlor, changed herself. The dog could not recognize. తర్వాత అర్థమైంది తను బ్యూటీ పార్లర్కి వెళ్ళి తను మార్చుకొని వచ్చింది, కుక్కకి అర్థం కాలేదు ఎవరు ఈమె. My concern is your husband, your brother, your father and the street people must recognize who you are. Don't change your outward appearance. మీకు తండ్రి, మీ భర్త, మీ పిల్లలు లేకుండా వీధిలో ఉన్నవారు గుర్తుపెట్టుకోవాలి మీరు ఎవరా అని చెప్పేసి, అది మార్చుకోకండి. Even if you make outward appearance so beauty, మీరు బయట బాహ్యంగా ఎంత అందంగా మీరు తయారైనా కూడా, but your character is bad means, మీకు వ్యక్తిత్వం కనుక చెడైనట్టయితే, what Bible talks about, do you know? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? The beautiest woman, if they walk as a foolish person, సౌందర్యం గల స్త్రీ కనుక అవివేకి అయినట్టయితే, read it completely. అందమైన మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవాను భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. The other word, the beautiest woman who walks in foolishness, అందమైన ఒక ముఖము అవివేకిగా నడిచిన వారందరూ కూడా, they are looks like, have you seen pig? వారు అందరిని పందిని చూసారా? And into the pig, even if you put gold in the nose, ఆ ఒక పంది కి చెవుపాకు పెట్టినా కూడా, where it goes? ఎక్కడికి వెళ్తుంది? Goes to the dirty. తను చెడు దగ్గరికే వెళ్తుంది. Bible is describing the foolish person like that. బైబిల్ అలా చెబుతుంది అవివేకైన వాళ్ళ గురించి. Only the fear of the Lord, your humbleness, your good character brings you, makes you shine. దైవికమైన ఒక అలవాటు, ఆత్మీయమైన మీ జీవితంనే మిమ్మల్ని వెలిగించజేస్తుంది. So the woman's good character only brings strength to the family, not the bad character. మంచి వ్యక్తిత్వమే మాత్రమే కుటుంబాన్ని బలపరచగలుగుతుంది, చెడు వ్యక్తిత్వం కాదు. Some house nobody goes. కొంతమంది ఇంట్లోకి ఎవరు వెళ్ళరు. I'm so sorry to compare this, okay? నేను ఇలా కంపేర్ చేస్తున్నానని క్షమించండి, వేరేలా అనుకోకండి. I don't go to my wife, she don't go to some people's house. ఒక భార్య కొన్ని గృహంలోకి వెళ్ళదు. I ask her, why you don't come to that particular place? అక్కడికి నువ్వు ఎందుకు రావట్లేదు, ఇక్కడికి ఎందుకు రావట్లేదు అని చెప్పి అడుగుతుంటాను. She always tell she's have a allergy for dogs. ఆ ఒక కుక్కల్ని బట్టి వారి తనకు ఎలర్జీ ఉందని. I have that dog, I don't want to come, it can bite me. No, I am not coming. ఆ ఒక కుక్క ఉన్నట్టయితే నన్ను కొరుకుతుందేమో నాకు భయంతోనే అక్కడికి నేను రాలేను అని. Some people used to tell me this, that also I have noticed. నేను కొంతమంది ఇది కూడా చెప్తుంటాను, నేను కూడా చూడండి. I don't go to that person's home because of that person. ఆ ఒక వ్యక్తిని బట్టి ఆ ఒక వ్యక్తి ఇంటికి నేను వెళ్ళను అని చెప్పి కొంతమంది చెప్తుంటారు. Your character describe who can come to your home, who cannot come to your home. మీ వ్యక్తిత్వం నిర్ణయిస్తుంది ఎవరు మీ ఇంటికి రాగలరు, ఎవరు మీ ఇంటికి రాకూడదు అని. Number 4, women carry the power of encouragement. స్త్రీ అనేది వారి యొక్క జీవితంలో వారు ఎంకరేజ్మెంట్ చేసే ఒక వ్యక్తిత్వాన్ని కార్య చేస్తారు. I have seen so many sisters. చాలా మంది సహోదరులను చూశాను. There are some sisters, they provoke husbands. కొంతమంది స్త్రీలందరూ కూడా వారి యొక్క భర్తల మీద ఎప్పుడు కూడా వారు provoke their brothers and fathers. వారి యొక్క సహోదరుల తండ్రుల మీద వాళ్ళు అరుస్తుంటారు. Some sisters are there. కొంతమంది సిస్టర్స్ అందరూ కూడా even nothing is there, అక్కడ ఏ సమస్య లేకున్నా కూడా they'll say don't worry, అయినా కూడా పర్లేదు, we will work together, మనం కలిసి వెళ్దాము, we'll take care of it. అక్కడ మనం చూసుకుందాము. They make never complaint against anyone. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎటువంటి కంప్లైంట్స్ ఇవ్వరు. Some sisters, they make complaint about their children always to the husband. కొంతమంది సహోదరులందరూ కూడా వాళ్ళ పిల్లల గురించి ఎప్పుడూ కూడా కంప్లైంట్ చేస్తూనే ఉంటారు వాళ్ళ భర్తకి. The moment the husband comes, భర్త వచ్చిన వెంటనే they will start threatening the children. వారు వెంటనే పిల్లల్ని బెదిరించడం మొదలు పెడతారు. Can I tell? నేను చెప్పనా? Can I tell? They will not tell. నేను చెప్పనా? చెప్పరు కానీ చెప్పనా? Can I tell? నేను చెప్పనా? And the daughter will, or the son will say, కుమార్తె చెప్తుంటారు, లేదు వద్దు వద్దు వద్దు. By the time the husband will ask, what did happen? Tell me. ఆ సమయానికి భర్త అడుగుతారు, ఏం జరిగిందో చెప్పు. She'll make a small spark, that's it. చిన్న అగ్నిరవ పెడుతుంది అంతే. The husband will beat him. ఆ భర్త మొత్తం చూసుకొని beat her. తనని కొడతారు, కుమార్తెను కొడతారు. Everything collapse. అంత నాశనం అయిపోతాయి. But the woman who is wise, ఆ ఒక జ్ఞానవంతురాలైన స్త్రీ, she herself will treat everything. ఆ ఒక తనే తన ఒక పరిస్థితులను కూడా మార్చుకుంటుంది. My mom was like that. నా ఒక తల్లి అలాగ ఉండేవారు. She will never complain
about us to her husband. తన యొక్క భర్తకి మా గురించి ఎప్పుడు కూడా తను కంప్లైంట్ ఇచ్చేవాడు కాదు. She has her own way to treat us. తనని మమ్మల్ని ఎలా సరిచేయాలో ఆమెకు ఒక పద్ధతి ఉంది. She will quietly, lovingly, if she is calling us inside the room, means some treatment is going to take మమ్మల్ని place. ప్రేమగా ఆప్యాయంగా గదిలోకి పిలుస్తుందంటే ఏదో ట్రీట్మెంట్ జరగబోతుంది అని. The treatment will be severe. ఆ ఒక ట్రీట్మెంట్ కూడా చాలా కఠినంగా ఉంటుంది. Sometimes with a broom. కొన్నిసార్లు చీపిరి కట్టతోని, Sometimes with a nice old chappal. చాలా పాత చెప్పులతోని, కొన్నిసార్లు చెప్పులతోని కొడుతుంది. Against mom we cannot do anything. తల్లికి వ్యతిరేకంగా ఇంకేం చేయలేం. You have so much power, you have so much to take care of everything, not to destroy, not to destroy everything, but to create something. మీకు అంత శక్తి ఉంది, అంత బలం ఉంది, నశింపజేయడానికి కాదు, కట్టడానికి కూడా. God has developed you to keep encouragement, harmony, peace at the home. సమాధానంని పెట్టడము లేకుండా ఇల్లుని కట్టుకోవడం అనే ఒక శక్తి దేవుడు మీకు అనుగ్రహించారు. Don't make too much complaint, ఎక్కువ కంప్లైంట్స్ ఇవ్వకండి. but pray for your children. మీ పిల్లల గురించి ప్రార్థిస్తూనే Pray ఉండండి. for your brother. మీ సహోదరు గురించి ప్రార్థిస్తూనే Pray ఉండండి. for your husband. మీ భర్త గురించి ప్రార్థిస్తూనే ఉండండి. Be a carrying person. మీరు కరుణ చూపించే వ్యక్తిగా ఉండండి. In the Bible there is a person called Abigail. అబిగయీల్ అనే ఒక వ్యక్తి బైబిల్లో ఉన్నారు. 1 Samuel chapter 25 verse 33. మొదటి సామ్యుయేలు 25:33 వచనము. David wants to kill her husband. దావీదు తన యొక్క భర్తని అబిగయీల్ తనతో భర్త She సంబంధించారు. went wisely and she brought peace among them. తను అక్కడికి సమాధానంగా వెళ్ళి ఒక సమాధానం తీసుకువచ్చింది. One wise decision from godly woman can save a family from disaster. ఒక దైవికమైన స్త్రీ చేసే ఒక మంచి జ్ఞానవంతమైన నిర్ణయం తన కుటుంబాన్ని కాపాడగలుగుతుంది. Sisters, if you are wise, you can save your family from the disaster. సోదరులందరూ కూడా మీరు జ్ఞానవంతులు అవుతే మీరు మీ కుటుంబాన్ని నాశనం కాకుండా కాపాడగలుగుతారు. Be satisfied in everything. ప్రతి విషయంలో కూడా సంతృప్తిగా ఉండండి. Be loving in everything. అన్ని విషయంలో ప్రేమించేవారుగా ఉండండి. The Lord will bless you more and more. దేవుడు మిమ్మల్ని ఇంకా ఇంకా ఆశీర్వదించును గాక. Finally, a woman influence beyond the home. ఆ స్త్రీ యొక్క ప్రభావం తన గృహం కంటే అధికముగా ఉంటుంది. Your influence is not only in your home, it goes beyond the home. మీ యొక్క ప్రభావం అనేది కేవలం గృహం సంబంధించింది కాదు, ఇంటికి సంబంధించింది కాదు, అది అంతకంటే ఎక్కువ. The women can impact their family outside the home also. ఆ గృహం కంటే బయట కూడా స్త్రీ తన యొక్క ప్రభావాన్ని చూపించగలుగుతుంది. You can bring impact in future generation. భవిష్యత్తు తరముల మీద మీ యొక్క ప్రభావం ఉండగల చేయగలుగుతారు. Children and the society. ఆ సొసైటీ మీద, పిల్లల మీద, and other people also. మిగతా వారి వ్యక్తుల జీవితంలో కూడా. 1995 I was serving for one of the greatest evangelists in Tamil Nadu. 1995లో తమిళనాడులో ఒక గొప్ప ఎవాంజలిస్ట్ దగ్గర నేను సేవ చేశాను కొన్ని రోజులు. Nellai Jabaraj, everybody knows him in Tamil Nadu. తమిళనాడులో అందరికీ తెలిసిన ఒక ప్రాముఖ్యమైన పేరు నెల్లై జబరాజ్ అని. His crusade and all, thousands of people gather. ఆయన ఒక క్రూసేస్ అన్ని కూడా వేల కొలది ప్రజలు గ్యాదర్ అయ్యేవారు. And 95 he became very old also that time. 95లో అప్పటికే చాలా వయసు గల వారు అయ్యారు. And he was very mighty man, powerful speaker. చాలా శక్తివంతంగా మాట్లాడే ఒక ప్రసంగికుడు. 3 days convention I was working in that church. ఆ 3 రోజుల కన్వెన్షన్ ఆ ఒక సంఘంలో పని చేస్తున్న ఆ సమయంలో I was the person to help the pastor. ఆ ఒక పాస్టర్కి ఆ సమయంలో హెల్ప్ చేయడానికి సహాయకుడిగా నేను ఉన్నాను. Giving tea ఇవ్వడము, giving water, నీళ్ళు ఇవ్వడము. I took care of him very well. అన్ని విషయంలో కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నాను. 3rd day after the meeting, now he has to go for sleep. మూడో రోజు మీటింగ్ తర్వాత తను నిద్రపోతున్న సమయంలో, before he goes for sleeping, I asked, Pastor, do you want anything more? నిద్రపోయే ముందు తను అడిగాను, పాస్టర్ గారు మీకు ఇంకేమైనా కావాలా? No, I'm okay, everything is good. నాకు అన్ని బాగున్నాయి, పర్లేదు అని అడిగాను. He asked me, నన్ను అడిగారు, you are so good, నువ్వు చాలా మంచివారిగా ఉన్నావు, took care of me very well last 3 days. 3 రోజులు కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నావు. And where are you from? మీరు ఎక్కడి నుంచి? And I said, I'm from Kanyakumari. నేను కన్యాకుమారి నుంచి వచ్చాను చెప్పాను. Oh, Kanyakumari, I have been to that place. So many crusade I have spoken. చాలా క్రూసేస్ లో నేను కన్యాకుమారి మాట్లాడాను, నేను చాలా సార్లు వెళ్ళానని చెప్పాను. And he asked, from Kanyakumari which place? కన్యాకుమారిలో ఏ స్థలం నుంచి అని చెప్పి తను అడిగారు. I told my village name. నాకు ఆ ఊరు పేరు చెప్పాను. And then immediately he asked me, వెంటనే అతను ప్రశ్న అడిగారు, in that village there is a temple. ఆ ఒక ఊర్లో ఒక మందిరం ఉంది. Towards the northern part there is a home. ఉత్తరానికి వెళ్తున్న సమయంలో ఒక ఇల్లు ఉంది. I used to go that home often.
ఆ యొక్క ఇంటికి ఎప్పుడు వెళ్తుండేవాడిని. It's been now 20 years I'm not going because I have so much of assignments for the preaching. 20 సంవత్సరములు అయిపోయింది, చాలా నాకు పనులు ఉన్నాయి కాబట్టి నా అప్పటి నుంచి నేను వెళ్ళట్లేదు. One tallest woman, చాలా పొడుగ్గా ఉండే ఒక స్త్రీ, and her husband used to drink a lot. తన ఒక భర్త ఎప్పుడు తాగుతూ ఉండేవారు. Once upon a time they used to be very rich. ఒకానొక సమయంలో చాలా ఆస్తిపరులు. Because of that man they become nothing. ఆ ఒక భర్త వల్ల మొత్తం అన్ని కోల్పోయారు. Whenever I go to that place, she will always invite me, she will give me good food. నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళినా కూడా నన్ను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటే నాకు మంచి భోజనం పెడుతుంది. Even if she don't have money, she will borrow and give it to me. డబ్బులు లేకున్నా కూడా డబ్బులు ఇంకో దగ్గర చదువు తీసుకొని మరి నాకు డబ్బులు ఇచ్చేది. I love to go to that home all the time. ఆ ఒక ఇంటికి వెళ్ళడం నాకు చాలా ఇష్టము. I had a fantastic food. నాకు మంచి భోజనం కూడా పెట్టేవారు ఎప్పుడు. My early ministry, monthly twice at least I go there home. నా ఒక చిన్నప్పటి నా సేవ అనుభవంలో మాసానికి 2 సార్లు నేను అక్కడ వెళ్ళేవాడిని. That lady always prays for me. ఆ ఒక తల్లి ఎప్పుడు కూడా నా కోసం ప్రార్థన చేసేవారు. They are our strongest supporters. నాకు చాలా సహాయకుడిగా ఉన్నవారు. I forgot their name unfortunately. ఆ ఒక పేరు నేను మర్చిపోయాను. Do you know that family, the కుటుంబం- tallest woman and then the tallest brother in that street? ఆ ఒక వీధిలో నీకు తెలుసా ఈ స్త్రీ ఎవరు? ఇక చాలా పొడుగ్గా ఉంటారు, తన ఒక భర్త చాలా పొడుగ్గా ఉంటారు. I asked, her name is Deepam. నేను అడిగాను తన ఒక పేరు She దీపం said, అని. yes. తను వెంటనే అవును చెప్పారు. And that man name is Yovan. తన ఒక పేరు యోవాన్ అని చెప్పి నేను అడిగాను. Yes, very much. అవును తన పేరే. Do you know that family? He asked me. తను అడిగారు నన్ను, మీకు తెలుసా ఆ కుటుంబం ఎవరు? I said, I am the eldest son of there. నేనే వారింటి పెద్ద కొడుకునని చెప్పాను. He got up quickly. నన్ను వెంటనే లేచిపోయి He hugged me. నన్ను చాలా గట్టిగా కౌగిలించుకొని He started to cry like anything. చాలా ఎక్కువగా ఏడవడం మొదలు పెట్టారు. Such a big man of God. చాలా గొప్ప దైవ సేవకుడైన వ్యక్తి. He started to pray over me. నా మీద తను ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. And he said, ఆయన చెప్పారు, all the blessings that what I carry, నా దగ్గర ఉన్న ప్రతి ఆశీర్వాదం అంతా కూడా I rest upon you. అది నీ మీద నేను ఉంచుతున్నాను. He gave everything to me. నాకు సమస్తమును ఇచ్చారు. He said, you will be one day like this. నీ ఒక రోజు ఇలా ఉంటావు. I know your struggles and all your family. నాకు తెలుసు మీ కుటుంబం సమస్యలన్నీ కూడా. I may not be there in the world to see your blessings. నీ ఆశీర్వాదం చూడడానికి ఒక రోజు నేను ఉండకపోవచ్చు. He told me that day, one day you will deal in crores. నీ కొన్ని ఒక రోజును కోట్లలో కూడా నువ్వు చూస్తావు అని చెప్పి. You will be in leaderships. నువ్వు చాలా నాయకత్వంలో ఉంటావు అని. All the blessing words. అన్ని ఆశీర్వాదాల మాటలు అని చెప్పారు. Almost 30 minutes with the tears and he prayed and finished. 30 నిమిషాలు కన్నీళ్లతో నా గురించి ప్రార్థన చేసి ముగించారు. He kissed me. నన్ను ముద్దు పెట్టారు. And he hugged me. నన్ను కౌగిలించుకున్నారు. And the next day before he leaves, he said, మరుసటి రోజు తను వెళ్లే ముందు అని చెప్పారు, all because of your mom. మీ తల్లి వల్ల ఇవన్నీ. My mom never impacted inside the home, outside also. తన ఒక గృహంలో మాత్రమే కాదు, ప్రభావం తన బయట కూడా You చూపించిన must be తల్లి. like that. మీరు అలాగా ఉండాలి. Somebody shout hallelujah. హల్లెలూయా. Let the impact goes around the nations, my beloved. దేశంలో కొలది కూడా మీ ప్రభావం వెళ్ళును గాక. God use women to bless the generations. తరములను ఆశీర్వదించడానికి స్త్రీలని దేవుడు ఉపయోగించుకుంటారు. Pray daily in your home. మీ గృహంలో ప్రతిరోజు ప్రార్థించండి. Speak life to encourage. జీవము గల మాటలు మాట్లాడండి Build ప్రతిరోజు. your home with your wisdom. మీ జ్ఞానంతో మీ ఇల్లు కట్టుకోండి. Stay rooted in God's word. దేవుని యొక్క వాక్యంలో మీరు ఎదగండి. Honor and appreciate everybody. ప్రతి ఒక్కరిని కూడా మీరు అప్రిషియేట్ చేస్తూ ఉండండి. Support all the people, those who are around you. మీ పక్కన ఉన్న వారందరికీ కూడా సహకారంగా ఉండండి. Value each and everybody's emotional and give contributions of yours as much possible. ప్రతి ఒక్కరిని కూడా మానసికంగా వారిని బలపరచండి. Build, not break. అందరినీ కట్టండి కానీ కూల్చకండి. Encourage, not discourage. వారిని ఎంకరేజ్ చేయండి కానీ వారిని నిరుత్సాహపరచకండి. Strengthen them, not weaken them. వాళ్ళు బలపరచండి కానీ కృంగదీయకండి. Godly woman, not just part of at home, she is the foundation of the home. దైవికమైన స్త్రీ తనే ఒక కుటుంబానికి మూలము. God be with each and every one of you. దేవుడు మీ అందరితో ఉండును గాక. May the Lord grant every desires of yours. మీ హృదయ వాంఛలు దేవుడు తీర్చును గాక. You will be a greatest person one day. మీరు ఒక రోజు గొప్ప వ్యక్తిగా ఉండబోతున్నారు. Amen. Somebody shout hallelujah. హల్లెలూయా. Brothers, support them.
సహోదరులందరూ కూడా వారికి సహకరించాలి. Don't find faults in them. వారిలో మీరు ఫాల్స్ ఎతకండి, చెడు ఎతకండి. They are emotionally weak. వారు ఆత్మీయంగా, వారు మానసికంగా బలహీనులు. Give them your support. మీ యొక్క సహకారం వారికి ఇవ్వండి. Hold their hands strongly. వారి చేతులు గట్టిగా పట్టుకొని Walk with them. వారితో కలిసి ప్రయాణించండి. Give them the confidence. వారికి నమ్మకం కలిగించండి. Speak to them every day. వారితో ప్రతిరోజు మాట్లాడండి. Hallelujah. హల్లెలూయా. This is the problem that you before marriage or after marriage, some people maybe have a love marriage, some people arranged marriage, and some people relative marriage. కొంతమందికి ప్రేమగా వివాహం, కొంతమందికి పెద్దలు కుదించింది, కొంతమంది వారి బంధువులలో వివాహం చాలా జరిగి ఉంటాయి. In the beginning he told you are so beautiful. మొదట్లో వారు చెప్పి ఉండవచ్చు నువ్వు చాలా అందంగా ఉంటావు అని. You look like so good. నువ్వు చాలా మంచిగా ఉంటావు అని చెప్పి ఉండవచ్చు. You are so nice. చాలా అందంగా ఉంటావు అని చెప్పి ఉండవచ్చు. You are wonderful. చాలా గొప్పదనం అని చెప్పి ఉండవచ్చు. What all words you could give, you gave. నీవు ఏమేమి ఇవ్వాలనుకున్నావు అన్ని మాటలు చెప్పారు. Love you 100 times. 100 సార్లు మీరు ప్రేమిస్తున్నాను చెప్పి ఉండవచ్చు. In a day. I'm talking to all the brothers, okay? నేను సహోదరులతో మాట్లాడుతున్నాను. For everything love you, love you, love you. అన్నిటికీ నేను ప్రేమిస్తున్నానని. Now she's longing for one love. ఇప్పుడు ఒక్క ప్రేమ గల మాట కోసం తను ఇప్పుడు వెతుకుంటుంది. There is no words from you. మీ దగ్గర నుంచి ఏ మాట లేదు. Age is not the fact. ఒక వయసు కాదు సమస్య. Be a person to encourage. మీరు ఎంకరేజ్ చేసే వ్యక్తిగా ఉండండి ప్రతిసారి. She needs such words. అటువంటి మాటలు వారికి కావాలి. She need encouragements. వారికి ఎంకరేజ్మెంట్ కావాలి. If you can give one word that you are important to my life. నీవు నాకు చాలా ప్రాముఖ్యమైన నా జీవితంలో అని చెప్పి ఒక మాట మీరు వారు చెప్తే చాలు. Next 1 week you will have a good food. వచ్చే వారం అంతా కూడా మీకు మంచి భోజనం ఉంటుంది. If you say one word, I love you so much. మీరు జస్ట్ ఒక మాట చెప్తే నేను ప్రేమిస్తున్నాను అని. Next 1 month there is no problem in your home. వచ్చే మాసం మొత్తం కూడా ఏ సమస్య ఉండదు మీ ఇంట్లో. Learn. నేర్చుకోండి. Every day morning ప్రతిరోజు ఉదయకాలంన give some confident word. మంచి ఎంకరేజ్ చేసే మాట ఒకటి చెప్పండి. Let your home become heaven. మీ యొక్క గృహం ఒక పరలోకం అవును గాక. She is longing for something. తను కూడా ఒక దాని కోసం వేచి ఉంటున్నారు. Give her as much possible. వారికి ఇవ్వవలసింది వారికి ఇవ్వండి. May the Lord bless it. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Each and every one of you. ప్రతి ఒక్కరిని కూడా Let us bring the atmosphere of spirituality in our home. మనకు కుటుంబాలలో కూడా ఒక దైవికమైన పరిస్థితి తీసుకురావచ్చును గాక. ఆమేన్. Shall we sing that chorus one more time? మరొకసారి కూడా ఒక పాట పాడదామా? నీతోనే ఉన్నడయే నా జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుడయే నా హృదయ తపనయ్యా. నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. యేసయ్యా